ఇప్పుడే ఇంటి దగ్గరికి వచ్చినాము. ఆ కొరియర్ అయితే ఉండాలా, ఏ రోజు మిస్ అవ్వలేదు. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. హరిగాడు ఇంకా బాగున్నాడు. ఎందుకంటే ఈరోజు స్కూల్ కి డుమ్మా. స్కూల్ పోలేదు. ఎందుకంటే నైట్ అంతా కూడా పడుకోకుండా, నన్ని పడుకోనియకుండా ఫుల్ జోకటించుకుంటా ఒక 2-3 అవర్స్ నైట్ పడుకోలేదు. మార్నింగ్ లేలేకపోయినాము ఇద్దరము. సో అందుకోసమనే స్కూల్కి వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు కొత్త ఇంటి దగ్గరికి వచ్చినాము అందరము. ఎందుకు అంటే ఇక్కడ కొంచెం ప్లంబింగ్ వర్క్, కొంచెం ఏదో వేరేది వర్క్ ఉంది. ఆ వర్క్ వాళ్ళు కూడా వస్తారంట, అంటే వర్కర్స్ వస్తారు, అవన్నీ చేస్తారంట. దానికోసమని ఇక్కడికి వచ్చినాం. జున్ను అయితే వెళ్ళింది స్కూల్ కి. జున్ను గుడ్ గర్ల్ కదా అని. ఎస్ ఇది నో. ఆ పైన సింక్ రిపేర్ చేయడానికి ప్లంబర్ ఇప్పుడే వచ్చినారు. ఇక్కడ సోప్ డిస్పెన్సర్ ఇక్కడ రావాలా, అది ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు వచ్చిన ప్లంబరే ఇక్కడ ఇదంతా కూడా సెట్ చేసి ఇస్తారంట. అంటే సోప్ డిస్పెన్సర్ వస్తుంది. ఇది జినుగాని బెడ్రూమ్. ఆ బెడ్రూమ్ కి ఇక్కడ బాత్రూమ్ వస్తుంది. ఈ బాత్రూమ్ లో మేము ఫస్ట్ ఇక్కడ 2 సింకులు వద్దు అన్నాం. ఇక్కడే చాలు సింక్, ఇక్కడ వద్దు అన్నాము. కానీ వాళ్ళు 2 వేసినారు అనమాట. ఎందుకంటే ఇది ప్లెయిన్ గా ఉంటే జున్ను ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి, మేకప్ ఏవైనా కూడా పెట్టుకోవడానికి ఇక్కడ పనికి వస్తుంది అనేసి మేము ఇక్కడ ప్లెయిన్ పెట్టేసి ఇక్కడ ఒక్కటే సింక్ అన్నాము. వాళ్ళు 2 పెట్టినారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ రీప్లేస్ చేస్తారంట. ప్లంబర్ వచ్చినారు. ఇందాక ప్లంబర్ వచ్చి ఈ ట్యాప్స్ ఇవన్నీ కూడా తీసేసినారు. చూడండి, ఇదంతా తీసేసినారు. ఇది రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళా ప్లంబర్ వచ్చి ఇవన్నీ ట్యాప్స్ అన్ని పెడతారంట. ఇక్కడ సోప్ డిస్పెన్సర్ కూడా పెట్టేసినారు. చూడండి, ఇది సోప్ డిస్పెన్సర్. అంతే కదా హనిగా? స్కూల్ లేదు, ఏమీ లేదు. నిన్న చెప్పినా కదా, ఇండియా నుంచి మనకు డ్రెస్సులు ఇవన్నీ కూడా కొరియర్ ఒకటి వస్తూ ఉంది. అందులో అడ్రస్ కొంచెము అంటే జిప్ కోడ్ ఒకటి రాసేది ఇంకొకటి రాసినారు. సో అది వేరే చోటుకి వెళ్ళింది అని. అది ఇప్పుడు మేము తర్వాత అంటే కాల్ సెంటర్కి ఫోన్ చేసి దాన్ని చేంజ్ చేసినాము జిప్ కోడ్. తర్వాత ఇప్పుడు ఈరోజు మండే అనమాట. మండే ఇప్పుడు డెలివరీ అని చూపిస్తూ ఉంది. సో అందుకోసమని నేను ఇంటికి దగ్గరికి వెళ్తున్నాను, పాత ఇంటి దగ్గరికి. ఎందుకంటే అవన్నీ కూడా అంటే కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. మళ్ళీ ప్రాబ్లం, బయట పెట్టేసి వెళ్తారు కదా, మనం ఈవినింగ్ వరకు అక్కడ ఉంటే కొంచెం భయం మనకు. అందుకోసమని దాన్ని ఇక్కడికి తీసుకొని రావడమా, లేదంటే అక్కడే పాత ఇంట్లో పెట్టేసి రావడమా అనేది చూద్దాము. ప్రస్తుతానికైతే ఆ కొరియర్ని తీసుకొని రావడానికి మళ్ళీ నేను పాత ఇంటికి దగ్గరికి వెళ్తున్నా. వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇక్కడ ప్రతి వర్క్ చేసుకుంటా ఉంది టెంపరీగా. కాదు, కొరియర్ ఎట్లా చేద్దాం? ఇక్కడ తేవాలా, అక్కడే పెట్టాలా? అక్కడే పెట్టేసి దాంట్లో అన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కదా, లోపల పెట్టేసి వస్తామంటావా? లోపల పెట్టేసేయి. ఈవినింగ్ అక్కడ పోయిన తర్వాత చూద్దాం, రేపు తెచ్చుకుందాం. ఇక్కడ స్టార్ట్ చేసుకుని కొంచెం డెకరేషన్ లో ఏమేమి కావాలనేది తెచ్చుకుందాం. ఓకే. చైర్ చేద్దామా ప్లీజ్? అవునా, సరే. సో ఆ కొరియర్ ని అక్కడే పెట్టేద్దాం అంటా ఉంది ప్రతి. దాని తర్వాత ఇక్కడ కూర్చోడానికి ఇబ్బంది అవుతా ఉంది. ఈ చైర్, ఇంట్లో ఉన్న చైర్, ఆఫీస్ చైర్ ఇక్కడ తీసుకొని రావాలా. సో అది పెట్టేసి మళ్ళా కొరియర్ అది ఏది చైర్ తీసుకొని రావాలి. ఇప్పుడు నేను ఒక్కనే వెళ్తున్నా. నువ్వు వద్దమ్మా హనీ, వద్దు నాన్న, నువ్వు ఏమేమో అడుగుతావు మధ్యలో. ఓకే వద్దురా నువ్వు. సరే మరి నేను పోయేసి వస్తాను. అక్కడ కొరియర్ రోల్ పెట్టేసి రమ్మని చెప్పింది ప్రతి. ఇంకా ఏమన్నా కావాలా మీకు? వాటర్ కావాలి కదా. ఓకే. కాసుకోవాలి. పాలు అవన్నీ ఎప్పుడు? పాలు కూడా తీసుకుని పోతారా? తొందరగా వెళ్ళిపోదాంలే, ఈవినింగ్ తీసుకుందాం. ఫస్ట్ కొరియర్ లోల్ పెట్టేస్తే మనకు టెన్షన్ తిరిగిపోతుంది అంత. ఆ కొరియర్ మిస్ అవుతుందేమో అని కొంచెం టెన్షన్ గా ఉండే. ఎందుకంటే దాంట్లోనే అన్ని ఇంపార్టెంట్ అన్ని కూడా ఆ కొరియర్ లోనే ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం టెన్షన్ తీరిపోయింది. ప్లస్ దానిలో ఇంకా లోపల పెట్టేస్తే ఇంకా టెన్షన్ తీరిపోతుంది.
ఇప్పుడే ఇంటి దగ్గరికి వచ్చినాము. ఆ కొరియర్ అయితే ఉండాలా, ఏ రోజు మిస్ అవ్వలేదు. ఎస్ ఎస్ అమ్మయ్యా చూడండి కొరియర్ ఉంది. ఇట్లా చూడండి, ఇట్లా ఓపెన్గా బయట పెట్టేసి వెళ్తారనమాట. అంటే ఇంతవరకు ఏ రోజు ఏవి కూడా మిస్ అవ్వలేదు. కానీ దీనికి కొంచెం టెన్షన్ పడినాం. ఎందుకంటే ఇవి మిస్ అయితే మళ్ళీ రేపటికి అంటే మన హౌస్ వార్మింగ్కి చాలా డిస్టర్బ్ అవుతుంది, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అది భయం. సో దీన్ని లోడ్ పెట్టేస్తే ఇంకా సాటిస్ఫై హ్యాపీ. ఇప్పుడే వెంటనే ప్రతికి ఫోన్ చేసి చెప్పాలి ఉన్నాయి అని. ఇంకా లోపల పెట్టేసినాము, ఇంకా భయమే లేదు. ఎంత టెన్షన్ పన్నామంటే ఈ కొరియర్ ఎక్కడన్నా మిస్ప్లేస్ అవుతుందేమో అని చాలా 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 టెన్షన్ పన్నాం. సో ఇదైతే అంటే జిప్ కోడ్ అదంతా కూడా ప్రాబ్లం వచ్చిందని చెప్పినాను కదా, అందుకోసమే టెన్షన్ పన్నాం. లేదంటే నార్మల్గా వస్తాయి, ఏం ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా వచ్చేవి. ఈసారి ఒక్కటి ఆ జిప్ కోడ్ అదేదో ప్రాబ్లం వచ్చి అట్లా భయపడినాం. ప్లస్ మనకు హౌస్ వార్మింగ్కి మెయిన్ ఉన్నాయి కదా, సో దానికోసమని అంతే తప్ప నార్మల్గా అయితే ఏమీ ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదు. ఈరోజు కూడా ప్రాబ్లం అవ్వాల. సో బాక్స్లో అయితే లోపల పెట్టేసినాను. మళ్ళీ ఇప్పుడు నేను కొత్త ఇంటి దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ చాలా పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ చూసుకొని నైట్ మళ్ళీ వెనక్కి రావాలా. అంతలోపల జున్ను వస్తుంది. జున్ను డైరెక్ట్గా ఇంటికి వస్తుందా లేదంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుందో చూడాలి. ఏం తిన్నా ఇందాక? ఏం తినలేదా? ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నిన్న మేము దాదాపుగా ఒక 10:30, 11కి ఇంటికి పోయినాము, పాత ఇంటికి. తర్వాత మనము ఇండియా నుంచి వచ్చినాయి కదా కొరియర్, దాన్ని ఓపెన్ చేద్దాం అనుకున్నాము. కానీ ఓపిక లేదు మాకు, ఓపెన్ అయితే చేయలేదు. నిన్న అన్నీ చేసి టైర్డ్ అయిపోయినాం బాగా. సో అందుకోసమనే మార్నింగ్ చేద్దాం అనుకున్నాము. అక్కడే మార్నింగ్ చేసేసి ఓపెన్ చేసి ఇక్కడికి ఏం కావాలా అక్కడ ఏం పెట్టాలా అనేటివి చేసుకుందాం అనుకున్నాము. అంత లోపల ఇక్కడ నుంచి ఫోన్ వచ్చిందనమాట మా బిల్డర్ దగ్గర నుంచి. ఏమి అంటే నిన్న బాత్రూమ్ చెప్పినా కదా, ఆ బాత్రూమ్ కౌంటర్ టాప్ అది చేంజ్ చేయాలంట, అంటే రీప్లేస్ చేస్తారంట. వాళ్ళు 11 o'clockకే వస్తారు, మీరు వచ్చేయండి అన్నారు. సో దానికోసమని మేము అక్కడ కూడా ఓపెన్ చేయకుండా ఇక్కడికే డైరెక్ట్గా ఆ కొరియర్ని ఇక్కడికే తీసుకొని వచ్చినాము. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. సో దానికోసమని ఇక్కడికే తీసుకొచ్చినాము. ఇప్పుడు ఓపెన్ చేసి లోపల ఏమేమి ఇక్కడ పెట్టాలా, ఏమేమి మనకు వచ్చినాయి, అందులో డ్రెస్సులు ఉన్నాయి, ఆ డ్రెస్సుల సంగతి ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సో ఈ 2 బాక్సులు మనకి ఇండియా నుంచి నిన్న వచ్చినాయి. నిన్న ఓపెన్ చేసే టైం లేక ఈ రోజు ఓపెన్ చేస్తున్నాము. ఈ టోటల్ 40 kilos పైన ఉన్నాయి, 43 ఉన్నాయి. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇందులో ఏమున్నాయి చూద్దాము. ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ కి బ్యాగ్స్, మొత్తం అన్ని చూపించేస్తాం. ఇవన్నీ పంచలు, పూజకి పంచలు. ఇవన్నీ ఏవో మెయిన్ మనకి డ్రెస్సులు కావాలా, డ్రెస్సులు ఎక్కడ చూడాలా. సో ఇవన్నీ కూడా ఏవేవో తెలియదు. ఏంటి ఇవి? ఇవి పూజకి ప్లేట్స్. ఓకే సరే, ఇవన్నీ ఇందులో అయితే లేవనుకుంటాను. ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా పూలు అవన్నీ కూడా. ఇందులో అయితే మనకు కావాల్సిన డ్రెస్సులు అయితే లేవు. ఇది పూజ బ్యాక్ డ్రాప్ అంట. ఇది ఓపెన్ చేసి ఇప్పుడు చూద్దాం. సో ఇవన్నీ కూడా మళ్ళీ యూజ్ చేసేటప్పుడు అన్ని నీట్గా చూద్దాము. ప్రస్తుతానికి అయితే ఇందులో డ్రెస్సులు లేవు. ఈ బాక్స్లో ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. సో ఇవి గణేశ స్వామి. ఇవన్నీ కూడా మళ్ళీ దీనిపైన ఏం చేయాలనా? గోల్డ్ స్ప్రే కొడదాం. సో ఇవన్నీ కూడా ఇందులో లేవు, ఇంకా ఉన్నాయా బట్టలు కింద ఉన్నట్టున్నాయి, తీయాలి. ఇవి ఇంకా వచ్చినాయి అన్ని. ఫస్ట్ నా డ్రెస్ ఎట్టుందో ఒకసారి చూద్దాం.
ఇవన్నీ కూడా పూలు, ఇవి పూజ బ్యాక్ డ్రాప్ అయినా ఇది కూడా. కాదు సరే ఇవన్నీ కూడా హనీకి ఏవేవో ఇవి ఏవో ఇవన్నీ కూడా ఇవన్నీ ఇది కాదు కదా మెయిన్ మనం ఇవి డ్రెస్సులు ఇందులో ఉన్నాయి. నీది కూడా ఓపెన్ చేసి చూపించా. వీళ్ళని పిల్లల్ని చూపిరు, నా డ్రెస్ ఒకటి చూపిస్తా, వెలిగిపోతుంది. మెయిన్ నా డ్రెస్ ఇందులో ఉంది. ఆహా మెల్లగా ఓపెన్ చేస్తాను ఎందుకంటే కళ్ళు జిగేలు అంటాయి మళ్ళా. చూడండి రెడ్ది ఎంత దూరం ఉన్నా కూడా కనిపించేస్తా బాగా, ఎంతమంది మనుషుల్లో ఉన్నా కూడా కదా. నచ్చిందా నీకు? ఇది వేసుకుంటే ఎట్లుంటుంది తెలుసా, మైసూర్ మహారాజు లాగా ఉంటారు. యాక్చువల్గా అంటే ఇది మైసూర్ మహారాజుకి కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు కదా, వాళ్ళతోనే రిక్వెస్ట్ చేసి ఆ డిజైనర్ తో చేపించున్నాను నేను. ఇది జోక్ సీరియస్ గా. నేను వీళ్ళకి ఎవరు డిజైన్ చేసినా తెలుసా, అదే రాజ్యంలో వాళ్ళు చెలకెత్తలు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు కుట్టే టైలర్ ఉంటారు చూడు, ఆ టైలర్ దగ్గర వాళ్ళకి చేపిస్తాము. మనకి మహారాజా కాస్ట్యూమ్ డిజైనర్. చూద్దాం ఆ రోజు చూద్దాం ఎవరు చూడు ఎట్లుంది చూడు ఇప్పటికే. చూద్దాం. సో ఆ రోజు ఇంకా మనం హైలైట్ నువ్వు చూపించావు డ్రెస్ లేదు, నాది పిల్లలు ఇప్పుడు వాళ్ళది పిల్లలు చూపించాలంటే, ఎందుకంటే వాళ్ళు బాగుండవు కదా టైలర్ కుట్టేది వాళ్ళు. అదే నాకు కాస్ట్యూమ్ డిజైనర్ మైసూర్ మహారాజా డిజైనర్. సో అది మెయిన్ మనకు కావాల్సింది వచ్చేసినాయి. నిన్నంతా బాగా టెన్షన్ పడినాము, మాకు ఇంక టెన్షన్ లేదు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఓపెన్ చేసి, అంటే ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ కట్ అవుతుంది, ఇదంతా ఓపెన్ చేసే వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది, వెంటనే స్టార్ట్ చేస్తా. సో ఇప్పటికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.